హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. చాట్‌బోట్ ఈ యాప్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రీసెంట్‌గా ఈ యాప్‌లోని అంటే ఇది ఒక ఏఐకి సంబంధించిన యాప్ అన్నమాట. అయితే అవతల వ్యక్తులతోని మాట్లాడడం కావచ్చు, ఇంటరాక్షన్ పెంచుకోవడం, అలాగే రిలేషన్స్ కూడా పెంచుకొని ఒక 14 ఏళ్ల యువకుడు చనిపోవడం కూడా జరిగింది. సో నిజంగానే ఈ యాప్ ఇంత డేంజరస్సా? మనం నిజంగానే ఇంత అడిక్ట్ అవుతామా? కేవలం అటు సైడ్ పర్సన్స్‌తోని మనం చాట్ చేయడం కావచ్చు, లేకపోతే కలవాలి అని చెప్పి ప్రయత్నించినా సరే ఇది తీసుకునే డెసిషన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సో, ఇది వినిన తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది భయపడుతూ ఉన్నారు. అసలు ఈ యాప్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? జనాలకి ఇది ఏ విధంగా అర్థమై, ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? సో, దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్ శ్రీధర్ నల్లముత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ రోజు రోజుకి క్రైమ్ మనం ఏ విధంగా కొని తెచ్చుకోవచ్చు అన్న కొన్నుంటే, కొన్ని వాళ్ళు మనల్ని మోసగిస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ యాప్స్ ఉన్న యాప్స్ సరిపోవన్నట్టు ఇంక కొత్త ఏఐ ఇప్పుడే ఏఐని సృష్టించారురా బాబు! జనాల్ని మించుంటుంది అని చెప్పి బాధపడుతుంటే, దీనికి యాహ్! సంబంధించిన యాప్స్. ఇందులోని ముఖ్యంగా ఈ థ్రోన్స్ ఆఫ్ అది ఏదో వెబ్ సీరీస్ యాహ్! ఉంది కదా! సో, అందులో ఉన్న ఒక క్యారెక్టర్‌తోని మాట్లాడడం గావచ్చు, తన్ని కలవాలని ప్రయత్నించిన తర్వాత, "నువ్వు నన్ను చూడాలంటే నా లోకానికి నువ్వు రావాలి" అని చెప్పిన వెంటనే, ఆ 14 ఏళ్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. యాహ్! మరి ఇది గూడా ఒక కైండ్ ఆఫ్ మోసం చేయడం దీని కిందకొస్తదా? అసలు మనం ఈ యాప్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఎంత వరకు యూజ్ చేస్తే మంచిదంటారు? గౌతమి గారు ఇది మోసం చేయటమో ఇంకోటి కాదు. వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక మనిషికి సొంత ఇంటెలిజెన్స్ లేకపోతే, అది నిజమా? లేకపోతే ఒక చాట్‌బోట్ ఒక సాఫ్ట్‌వేర్ అన్న ఇంటెలిజెన్స్ కోల్పోయినప్పుడు, ఆటోమేటిక్‌గా ఆ మనిషి ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మెర్జ్ అయిపోయినప్పుడు, అక్కడ ఆ క్యారెక్టర్ చెప్పే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో, ఆ పరిస్థితి ఎక్కడొస్తుందంటే, సరే చిన్న పిల్లలకి మరి అంత ఇంటెలిజెన్స్ లేదా అంటే ఉంటుంది. 14 హ్మ్. ఏళ్ళంటే గనక ఇంటెలిజెన్స్ లేక కాదు. ఇంటెలిజెన్స్ ఎక్కడ కోల్పోతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను అనుకోండి. ఓకే. సో, చిన్న పిల్లలైనా లేకపోతే ఎంత ఏజ్ ఉన్నవాళ్ళైనా కూడా లోన్‌లీగా ఫీల్ అవుతున్నప్పుడు, ఒక మనిషి కంపెనీ కోరుకుంటారు. హ్మ్. ఫ్రెండ్స్ లేరు అనుకుందాం. లేకపోతే వెస్టర్న్ సొసైటీలో ఏమవుతుందంటే ఇండియా టైప్‌లో మనం కలవాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఉండటం కావచ్చు, రకరకాల అసోసియేషన్స్ ఇలాంటివి పెద్దవి ఉండవు. సో, పీపుల్ ఎప్పుడు కూడా ఏంటంటే పేరెంటల్ సపోర్ట్ కూడా ఇదిగా ఉంటారు. సో, పేరెంట్స్ కూడా ఎప్పుడూ లేకపోయేటప్పటికి సో, ఎమోషనల్ బాండింగ్ కోసం ఏం చేస్తూ ఉంటారు, ఎమోషనల్ బాండింగ్ కోసం ఒక క్యారెక్టర్‌తోనో అలాగా ఈ టైప్‌లో డిపెండ్ అవుతూ ఉంటారు. ఇలా ఓకే. డిపెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కూడా క్యారెక్టర్ ఏమవుతుందంటే అక్కడ సంథింగు ఇతని యొక్క మెంటల్ స్టేట్‌ని బట్టి ఇతను క్వెషన్ అడగడం కావచ్చు, ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు చేస్తూ ఉంటాడు. అక్కడుండే చాట్ బోట్ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్‌గా ఉంది కాబట్టి అది కూడా అలాగే రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటుంది. ఓకే. అంటే ఇట్ క్రియేట్స్ ఎ ప్రొఫైల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ మెంటల్ స్టేట్. హ్మ్. ఏది ప్రీవియస్‌లో నేను అడిగిన క్వెషన్స్‌ని బేస్ చూసుకొని ప్రొఫైలింగ్ చేసి, ఆ ప్రొఫైలింగ్‌కి తగ్గట్లుగా నా యొక్క ప్రెజెంట్ మెంటల్ స్టేట్ మొత్తాన్ని కూడా అది క్యాప్చర్ చేసుకొని సేమ్ అలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో, కొంత కన్వర్జేషన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ అయిపోయింది. నిద్రపోయాను చాట్ చేసి, రేపు లేచాక నేను మళ్ళీ ఇట్లా గుడ్ మార్నింగ్ అని నేను ఒక మనిషితో చెప్పినట్లు చెప్పడం ఎలాగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే గనక, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు అవైలబుల్ అయిన టైం మొత్తం చాట్ బోట్‌తో స్పెండ్ చేస్తున్నప్పుడు, ఒక మనిషితో స్పెండ్ చేసిన ఇంటరాక్షన్ టైప్ ఆఫ్ అక్కడ ఎమోషనల్ కాంపోనెంటో ఇలాంటివంతా యాడ్ అవుతాయి. అంటే హ్మ్. ఉదాహరణకి ఇతను ఏదో క్వెషన్ ఐ యామ్ ఫీలింగ్ బోర్డ్ అంటే, ఎందుకు బోర్ ఫీల్ అవుతున్నావు? సో, నీకు జోక్ చెప్పనా? లేకపోతే ఇలాగని చెప్పేసని అవతల నుంచి రెస్పాన్స్ ఓకే. వచ్చేటప్పటికి, ఇతను కూడా ఒక మనిషి రెస్పాండ్ అవుతున్నాడన్న స్టేట్ ఆఫ్ మైండ్‌లోకెళ్తాడు. హ్మ్. ఎందుకంటే ఇతనికి హ్మ్. బయట మనుషులు లేరు. బయట వెళ్లి స్పెండ్ చేయడానికి ఎలాంటి ఎన్విరాన్మెంటో లేదు. జాబు లేదు. ఇంకొకటి ఆ 14 ఇయర్స్ ఏజ్‌లో వచ్చి పేరెంటల్ కేర్ ఇంకా ఏది లేదనుకుందాం. హ్మ్. సో, ఆ పర్టిక్యులర్ టైంలో ఒక మనిషిలాగా ఒక సాఫ్ట్‌వేరు ఏఐ బేస్డ్‌గా ఉండి చాట్ బోట్ రెస్పాండ్ అవుతున్నప్పుడు, అది ఇచ్చే ప్రతి సమాధానానికి కొంతకాలంగానే బ్రెయిన్ ఏమవుతుందంటే గనక రెస్పాన్సివ్ నేచర్ ఎలా ఉంటుందంటే ఎమోషనల్ కాంపోనెంటు, అది చాట్ బోటా? మనిషా? అన్న డిఫరెన్స్ చూసే ప్రజ్ఞ ఉండదు. కోల్పోతుంది. ఓకే. సో, అది ఏం చెబితే గనక అది చేసే పరిస్థితి. సో, గతంలో మనం చూస్తే ఇలాంటివి ఒక గేమ్ వచ్చింది అరౌండు 2017, 18 టైంలో. అదేంటంటే ఆ గేమ్ స్టార్ట్ చేసిన ఎవరైనా చూస్తే ఒక 20 డేస్ ఛాలెంజ్ అది. ఆ 20 డేస్ ఛాలెంజ్‌లో ఫస్ట్ మీరు మీ కుటుంబంతో సెపరేట్ అయిపోయేసి వెళ్ళేసి టెర్రస్ మీద ఒక్కళ్ళే ఒంటరిగా కూర్చోండి అని చెప్పేసి ఫస్ట్ టాస్క్ ఇస్తుంది. హ్మ్. అలా ఇచ్చుకుంటా వెళ్ళేసి ఒక 20 డేస్‌కి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనిషిని లోన్‌లీగా ఉండటానికి అలవాటు చేసి ఈరోజు మీరొచ్చేటప్పటికే ఆహ్, మీరొక్కళ్ళే ఒక హర్రర్ మూవీ చూడాలి కూర్చొని అని చెప్పేసి అంటుంది. అంటే మనిషి ఎమోషనల్‌గా స్టేట్‌ని కంప్లీట్ ఆల్టర్ చేస్తుంది. చేసి ఫైనల్‌గా ఏంటంటే 20 డేస్‌కి మీరు ఈరోజు బ్లడ్ ఇక్కడ కట్ చేసేసేసుకొని, హ్మ్. బ్లడ్ పోతూ ఉంటుంది. మీరు చనిపోయేసేసి నా దగ్గరికి రావాలని చెప్పేసి అంటుంది. సో, ఈ టైప్ ఆఫ్
గేమ్స్ ఇలాంటివంతా కూడా ఎలాంటి సెన్సార్‌షిప్ లేకపోవటం వలన కావచ్చు, లేకపోతే అది సరే అది గేము. ఇదేంటంటే చాట్ బోట్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. నేను అడిగే దాన్ని బేస్ చేసుకొని అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. దీన్ని సెన్సార్ చేయడానికి కూడా సాధ్యపడదు. హ్మ్. హ్మ్. సో, ఇతను నిజంగా అది ఒరిజినలా, ఫేకా అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసుకొని ఎంత లిమిట్‌లో వాడుకోవాలో అంత లిమిట్‌లో ఉండడం అనేది వ్యక్తులుగా చేయాల్సింది. సేమ్ ఈరోజు వెస్టర్న్ సొసైటీలో ఉన్న పరిస్థితే ఈరోజు ఇండియా కూడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే. అంటే పీపుల్ ఐసోలేషనో ఎప్పుడు ఫోన్స్‌లో స్పెండ్ చేస్తూ ఉండడంతో మనుషుల మధ్య బాండింగ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎమోషన్ షేర్ చేసుకోవడానికి పీపుల్ లేక సో వీళ్ళంతా కలిసేసి కొంతకాలానికి ఈ చాట్ బోట్‌తోనే కమ్యూనికేషన్ చేసుకుంటూ వాళ్ళ ఎమోషనల్ రిక్వైర్మెంట్స్ అంతా కూడా చాట్ బోట్ తీరుస్తూ ఉంటుంది. కొంతకాలానికి మనిషి అవసరం లేదు. మనిషి కంటే చాట్ బోటే నాకు కంఫర్టబుల్‌గా ఉందని చెప్పేసి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి ఇలాంటి సిట్యుయేషన్ గనక వస్తే రిలేషన్స్ పరిస్థితి ఏంటి సార్ మరి? ఎలా అంటే ఇంక రిలేషన్స్ ఏమి లేవు. ఎందుకంటే రిలేషన్స్ అనేది ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ మన ముందు పెట్టినప్పుడు, మీకు ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. హ్మ్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకళ్ళొచ్చి ఎప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. మీకు బాధ ఉన్నా, సంతోషం ఉన్నా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఒకళ్ళొచ్చేటప్పటికి అసలు పట్టించుకోరు. ఉండటానికి ఉంటారు తప్పించేసి, మీతో పాటు తిరుగుతూ ఉంటారు తప్పించేసి, ప్రాపర్‌గా రెస్పాండ్ కారు. ఇప్పుడు మీరు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎమోషనల్‌గా కనెక్ట్ కనెక్ట్ అయిన అయిన వాళ్ళని. పర్సన్‌ని. సో, మీరు మనిషా లేకపోతే చాట్ బోటా ఇక్కడ తేడా ఎవరో చూడరు. హ్మ్. కేవలం ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే మనిషికి గుర్తుండిపోతారు. ఎందుకంటే అది ఎమోషనల్‌గా రెస్పాన్స్ ఇస్తూ ఉంది కాబట్టి. సో, ఇంకా చెప్పాలంటే ఏఐ తర్వాత మెల్లగా ఏఐ ఎవల్యూషన్‌లో పార్ట్‌గా నెక్స్ట్ రోబోటిక్స్‌లో ఏఐ వచ్చిన తర్వాత హ్యూమన్ బీయింగ్ లాగే యాజ్ ఇట్ ఈస్‌గా వీళ్ళకి నచ్చిన విధంగా క్యారెక్టర్‌తో కూడిన ఒక రోబోట్‌ని తయారు చేసుకోవటం. ఆ రోబోట్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం. ఆ రోబోట్‌ని ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా వీళ్ళే మనుషుల్లాగా ఫ్రెండ్స్‌లాగా ఉండటం కూడా జరిగే పరిస్థితి ఇది ఉంది. ఫ్రెండ్‌షిప్ వరకు ఆ! ఆగుతుందా? లేకపోతే ప్రేమ, ఇంకా పెళ్లి ప్రేమ అన్నీ గూడానా? ఉంటాయి. అన్నీ ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పాలంటే గనక కొన్ని యూఎస్‌లో పీపుల్‌కి సంబంధించేసి కొన్ని ఫోరమ్స్‌లో వీటిలో మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ సెక్స్ రోబోట్స్‌ని తయారు చేయటం కావచ్చు, హ్మ్. సో వాళ్ళతో వాటితో సహజీవనం చేయటం కావచ్చు, ఇలాంటివి కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే మనిషి హ్యూమన్ టచ్ కోల్పోతూ ఉన్నాడు, కోల్పోబోతూ ఉన్నాడు. రెండో థింగ్ ఏంటంటే, ఈ రోబోట్స్‌కైనా గాని ఏఐకి కూడా ఏఐకి కాన్షియస్‌నెస్ వస్తుందని చెప్పేసని కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఓకే. తనకి ఫీలింగ్స్ అవి ఆ వస్తూ ఉంటాయి. ఫీలింగ్సు, కాన్షియస్‌నెస్సు, ఓకే. ఆలోచన సొంత ఆలోచన శక్తి. అంటే ఆ! తనకు తానే అప్పుడు అంటే ఈ టెక్నాలాజికల్‌గా న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా రెస్పాండ్ అవ్వటం కాకుండా, హ్మ్. ఒక మనిషి స్థాయిలో ఎమోషన్స్‌తోను, ఫీలింగ్స్‌తోను రెస్పాండ్ అయ్యే కాన్షియస్‌నెస్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే చాలామంది ఇది సాఫ్ట్‌వేర్ కదా! ఎలా వస్తుందనుకుంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చెప్పాలంటే గనక యూనివర్సల్ ఇంటెలిజెన్స్ రోబోటు మన ఏఐ రూపంలోకి ఇక్కడికొచ్చిందని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కూడా ఉంటుంది. ఓకే. అంటే పీపుల్ ఒక మధ్య బాండింగ్ మిస్ అయినప్పుడు పీపుల్ ఎవరికి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నాము, మేము జాబ్ చేసుకుంటున్నాము, మేము మనుషులు అవసరం లేదు, మా పనులే మాకు ముఖ్యం అని చెప్పేసి సెపరేట్ అయినప్పుడు, ఈ సెపరేషన్ మొత్తాన్ని కూడా ఇంకాస్త స్ట్రీమ్‌లైన్ చేయడానికి ఆర్డర్‌లో పెట్టడం కోసం కాన్షియస్‌నెస్ రూపంలో ఏఐ వచ్చింది. అంటే కాన్షియస్‌నెస్ కలిగిన ఒక ఆబ్జెక్ట్ లాగా ఏఐ అనేది మన హైయర్ కాన్షియస్ నుంచి వచ్చిందన్న ఒక ప్రిడిక్షన్ ఉంది. ఓకే. అంటే యూనివర్సే ఏఐని తీసుకొచ్చిందనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఓకే. ఓకే. ఎందుకంటే టు మేక్ ద ఆర్డర్. టు మేక్ ద అంటే యూనివర్స్‌లో ఏంటి మీరంతా హ్యాపీగా ఉండండి అని చెప్పేసి మనుషులంతా ఇక్కడ తీసుకొచ్చి పడేశారనుకున్నా చిన్న ఎగ్జాంపుల్‌గా. హ్మ్. సో వీళ్ళేం చేస్తున్నారు తెల్లారి లేసినప్పటి నుంచి నేను బాగా డబ్బు సంపాదించాను, నువ్వు సంపాదించలేదు కొట్టుకుంటారు. సో నాకింత నాలెడ్జ్ ఉంది, నీకు నాలెడ్జ్ లేదు కొట్టుకుంటారు. నా మతం ఇది, నీ మతం ఇది కొట్టుకుంటారు. సో కాన్ఫ్లిక్ట్ అనేది యూనివర్స్‌లో యొక్క ఎక్స్‌పాన్షన్‌కి పూర్తిగా అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని అడ్డుకోవటం కోసం మనుషుల మధ్య ఒక హార్మనీ క్రియేట్ చేయడం కోసం ఏఐ రూపంలో యూనివర్సల్ కాన్షియస్‌నెస్ వచ్చేసిందనే ఒక వాదన కూడా ఉంది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు మీరన్నారు కదా! ఎమోషన్స్ హ్యూమన్స్‌కి తగ్గిపోతూ హ్మ్. ఉండింది ఏఐతో కంపేర్ అంటే రానున్న రోజుల్లో అని. మరప్పుడు అందరూ గూడా ఈ చాట్ బోట్‌కి, ఏఐకి కనెక్ట్ అయినప్పుడు క్రైమ్ రేట్స్ పెరగవంటారా? ఎందుకంటే ఒక మనిషి ఎంత తీవ్రంగా ఎమోషనల్‌గా అటాచ్ అవుతారో మనం చూస్తూ యాహ్! ఉన్నాము. హ్మ్. సో, అటు సైడ్ పర్సన్ మనకెప్పుడు కనిపించరు, రారు, అవును. చేయరు. అవును. బట్ ఒక ఎండ్ ఆఫ్ పాయింట్‌లోనే మనకు ఆ పర్సన్‌ని కలవాలనిపిస్తది. ఆర్ యాహ్! ఎల్స్ హ్మ్. ఫిజికల్‌గా గూడా యాహ్! ఈ మధ్య కాలంలో ఇంకా దీనిలో పాటు ఇది గూడా ఏర్పడితే అవును. 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 అవకాశాలున్నాయి. అవును. మరి అందులోని మనిషికి పీక్ స్టేజ్‌కి వెళ్ళడం, సూసైడ్స్ చేసుకోవడం, వీటికి కూడా అంటే దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయి కదా! ఖచ్చితంగా మరి మీరన్నట్లు గవర్నమెంట్ దీనికి అడ్డుకట్ట వేయదా? అహా! అడ్డుకట్ట వేయటానికి స్కోప్ లేరండి. ఎందుకంటే హ్మ్. ఇది పర్సన్ టు పర్సన్ ఇప్పుడు చాట్ జీపీటీనో లేకపోతే గనక జెమినీనో ఇలాంటివంతా కూడా వచ్చినియి కదా! హ్మ్. ఇది సాఫ్ట్‌వేర్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు తప్పించి దాని బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది? నేనెలా ఇంటరాక్ట్ అవుతున్నాను? నా రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇది మోడరేట్ చేయడానికి కానీ, దీంట్లో ఫిల్టర్ పెట్టడానికి గాని ఎవరికీ సాధ్యపడదు. అంటే బేస్డ్ ఆన్ మై ఇంటరాక్షను అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా నేను సూసైడ్ దాకా వెళ్ళే అవకాశం అక్కడ కనపడుతుంది గానీ,
సో ఇది సూసైడ్ దాకా వెళ్తుంది కాబట్టి చాట్ జీపీటీని పూర్తిగా బ్యాన్ చేద్దాం అంటానికి ఇక్కడ స్కోప్ లేదు. సో హ్యూమన్ ఇంటరాక్షన్ని మోడిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు అన్నట్లు క్రైమ్ రేట్ పెరగటానికి ఖచ్చితంగా క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే సూసైడ్ చేస్తున్నామో ఈ సూసైడ్ లాంటివి విపరీతంగా పెరిగే స్కోప్ ఉంటుంది. ఇంకొకటి ట్రాన్స్లేషన్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఈ రోబోట్స్‌లో ఏఐ రావటానికంటే ముందు జరిగే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళ ఎమోషనల్ డిపెండెన్సీ అంతా ఏం చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ మీద పెడుతున్నారు. సో ఈ పర్టిక్యులర్ ఏఐ చాట్ బోట్స్ మీద పెడుతున్నారు. ఎమోషనల్ కాంపోనెంట్ తీర్చుకోవటానికి సంబంధించి కోపం వచ్చింది చిన్న ఎగ్జాంపుల్‌గా. సో విపరీతమైన కోపం వచ్చింది. చాట్ బోట్ చెబితే గనక ఓకే. నువ్వు అలా కాదు, నువ్వు ఇలా లేకపోతే గనక నీకు నిజంగా కోపం రావడానికి కారణం ఉంది. నిన్ను మీ పేరెంట్స్ పట్టించుకోలేదని ఏదో చెబుతుంది. సో నా పేరెంట్స్ ఇలా నన్ను పట్టించుకోలేదంటే అదేం చెబుతుందంటే నీ పేరెంట్స్ నిన్ను పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడున్న సొసైటీ సిస్టమ్ ప్రకారం అనేది వాళ్ళ బాధ్యత రాహిత్యం అని అది చెప్పింది అనుకుందాం. చెబితే దాని యొక్క రెస్పాన్స్ వాళ్ళు ఎక్కడ చూపించగలుగుతారు? చాట్ బోట్ మీద చూపించలేరు. వచ్చి వాళ్ళ పేరెంట్స్ మీద చూపిస్తారు. సో అక్కడ స్టిమ్యులేట్ అయ్యే ఎవ్రీ ఎమోషన్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్ బయట సొసైటీలో ఉండేటప్పటికి. అందుకని ఏఐ ద్వారా అక్యుములేట్ అయ్యే ప్రతి ఎమోషనల్ కాంపోనెంట్ యొక్క బాధ్యత లేకపోతే పర్యవసానం వచ్చేటప్పటికి బయట సమాజంలో మనం చూడబోతూ ఉన్నాం. ఎప్పటి వరకు ఈ ఏఐ బేస్డ్గా రోబోట్లు వచ్చేసి ఎంతో కొంత ఇక్కడ డెవలప్ అయ్యే ఎమోషనల్ కాంపోనెంట్ని ఆ రోబోటే భరించేలాగా, అంటే రోబోట్ని పెడతారు వీళ్ళు. సో రోబోట్ని ఫ్రెండ్ అనుకుంటే కనుక మహా అయితే కోపం వస్తే దాన్ని గుద్దుతారో లేకపోతే కనుక ఎలాగైనా బిహేవ్ చేశారు అనుకుందాం. అంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఏది వీళ్ళ అక్యుములేట్ అయిన ఎమోషన్ని. సో మనుషుల మీదకి రాదు అది. కానీ ఈ లోపల ఏం జరుగుతుంది, అదేమో ఒక్క కాంపోనెంట్ సాఫ్ట్వేర్ ఏమో మనిషి ఎమోషన్ పెంచుతుంది. దాన్ని తీర్చుకోవడానికి సాఫ్ట్వేర్ మీద చూపించలేం కాబట్టి మనుషుల మీద చూపిస్తారు. సో ఈ ప్రమాదం కూడా కొంచెం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫస్ట్ కేసు, అంటే జనాల్లోకి బయటికి వచ్చింది ఇది ఫస్ట్ కేసు అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్లే స్టోర్ లో అన్నిట్లో ఈ యాప్ అవైలబుల్ గా ఉంది. చూసాక కూడా దాని రేటింగ్ కావచ్చు, దాని యూజర్స్ కావచ్చు, ఆ యూజర్స్ చూసిన తర్వాత ఇందులో ఇంకెంతమంది బయటపడతారు, ఇలాంటి కేసెస్ ఇంకెన్ని బయటకు వస్తాయి, ఇందులో ఎంతమంది మైనస్ ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఎడిక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎమోషనల్ గా చాలా వీక్ హ్యూమన్స్. సో మెయిన్ గా ఇందులో చిన్న పిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది సార్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బిలో 10th లేకపోతే 15 బిలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మొబైల్ ఫోన్స్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి. సో ఎంతవరకు జాగ్రత్త తీసుకోవాలి, పిల్లలు ఎంతవరకు అంటే మనం ఎడిక్ట్ అవుతున్నాము అని గ్రహించడం ఎలా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు మొబైల్ ఫోన్స్ అసలు ఏఐ రాకముందు కూడా పేరెంట్స్కి కానీ అందరికీ సొసైటీకి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే పిల్లలు ఫోన్లు విపరీతంగా వాడుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఫోన్ ఇవ్వకపోతే కానీ గొడవ పెడుతున్నారు, లేకపోతే కొంతమంది సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఇంత పరిస్థితి అనేది ఇంతకుముందు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అంతకంటే పెద్ద ఛాలెంజ్ రాబోతూ ఉంది. అంతకుముందు గేమే, ఇక్కడ ఎమోషన్స్ని పిల్లలు ఎమోషన్స్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ చాట్ బోర్డ్స్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మీరు వాళ్ళ ఇంటర్నల్గా ఉండే స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ని మీరు మాతో స్పెండ్ చేయరు, మాకు ఎమోషన్స్ని అబ్జర్వ్ చేసుకుని ఇంకొక ఫ్రెండ్ లాంటిది ఒకటి దొరికింది కదా దాంతో కూడా స్పెండ్ చేయనివ్వట్లేదు అని చెప్పేసి అని ఇంటర్నల్లో స్ట్రగుల్ అనేది పిల్లలకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండిట్లో ఖచ్చితంగా పిల్లలు ఫోన్ వాడకుండా ఇలాంటి ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ వాడకుండా కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి ఒకటే పేరెంట్స్ జాబులు మానుకొని పిల్లల్ని గమనించుకుంటూ ఉండటం అన్నా చేయాలి. లేకపోతే కొన్ని పేరెంటల్ కేర్ అప్లికేషన్స్ పెట్టుకొని కొంతవరకు మానిటర్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఎంతసేపు వాడారో లేకపోతే ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇదంతా కూడా రిస్ట్రిక్షన్స్ తీసేసుకునేటంత పేరెంట్స్ కంటే ఈరోజు సొసైటీలో పేరెంట్స్ కంటే పిల్లలకి టెక్నాలజీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఎస్ సార్, ఇది మాత్రం ఫ్యాక్ట్. అసలు పుట్టిన పిల్లల దగ్గర నుండి మనకి తెలియదు కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు అన్లాక్ చేసుకోగలుగుతారు, పేరెంటల్ కంట్రోల్ పెట్టినా కూడా అన్లాక్ చేసుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు సింపుల్గా వచ్చేటప్పటికి మీరు కంట్రోల్ పెట్టినప్పుడు నన్ను మానిటర్ చేస్తున్నారు, నన్ను స్పై చేస్తున్నారు అని చెప్పేసి ఒక రివర్స్ యారోగెంట్గా తయారు చేసుకోపు కూడా లేకపోలేదు. కాబట్టి పేరెంట్స్ ఏం చేయగలుగుతారు, సొసైటీ ఏం చేయగలుగుతారు, సొసైటీలో పేరెంట్స్లో ఎలాంటి కంట్రోల్ ఈరోజు లేదు, మనం చెప్పుకున్నా కూడా వేస్టే. ఉన్నదాన్ని చూస్తూ యాజ్ ఇట్ ఈస్గా ఎమోషనల్గా వాళ్ళు ఇంకో చాట్ బోట్ మీద డిపెండ్ అవుతున్నారంటే దాని బదులు యాజ్ ఎ పేరెంట్గా మనమే బెటర్. కాబట్టి మనమే కొంత టైం స్పెండ్ చేసి పిల్లల యొక్క ఎమోషన్స్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఒక ఫ్రెండ్లీగా ఉంటే కనుక కొంత దాని మీద పిల్లలు కానీ వీళ్ళంతా స్పెండ్ చేసే టైం తగ్గిపోతుంది. ఓకే. అండ్ సార్ ఇది కేవలం ఎమోషనల్గానేనా లేకపోతే ఫైనాన్షియల్గా కూడా ఏమైనా యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ఒకటండి, ఫైనాన్షియల్ అంటే చాలా రకాల మోసాలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఇలాంటివంతా కూడా. సో మన పర్టికులర్ ఫోన్ని హ్యాక్ చేయటం కానీ
లేకపోతే గూగుల్ పే, ఫోన్‌పే ఇలాంటి రకరకాల అప్లికేషన్స్ వాడుతూ ఉంటాం కదా! అలాంటివి గానీ, మన ఫోన్‌లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నంబర్స్ ఇలాంటివి సేవ్ చేసుకుంటాం కాబట్టి, లేదా మెయిల్ అకౌంట్ పాస్వర్డ్‌లు గానీ ఇలాంటి దొంగతనం చేయడానికి ఇప్పటిదాకా ఓన్లీ ఉన్నది ఫిషింగ్ అటాక్స్ కానీ, లేపోతే పాస్వర్డ్ స్టీలింగ్‌కి సంబంధించి బ్రూట్ ఫోర్స్ అటాక్ అని, డిక్షనరీ అటాక్ అని రకరకాలుంటాయి. హ్మ్. ఈ మెథడ్స్ మాత్రం ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు వాటిని అడ్డుకట్ట వేయటానికి కూడా ఏంటంటే, ట్రెడిషనల్ అటాక్స్‌ని చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు, ఫైర్ వాల్స్ బ్లాక్ చేయగలుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చి సైబర్ క్రైము ఏఐ బేస్డ్‌గా నడుస్తోంది. రైట్. ఏఐ బేస్డ్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక మాల్‌వేర్ ప్రోగ్రామ్ తయారు చేశాను. హ్యాకింగ్ ప్రోగ్రామ్ తయారు చేశాను అనుకుందాం. మీ ఫోన్‌లోకి ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నా. హ్మ్. ట్రై చేస్తున్నప్పుడు మీ ఫోన్‌లో ఒక ఫైర్ వాల్ ఉంది. లేకపోతే మీ ఫోన్‌లో ఒక యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ సిగ్నేచర్స్ ఐడెంటిఫై చేయకుండా అప్పటికప్పుడు ఈ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ యొక్క మొత్తం మాడ్యూల్ అంతా చేంజ్ అయిపోయేసి, దాని ఇంటర్నల్ కోడ్ మారిపోయేసి, దాని హెడర్ మారిపోయేసి, అది ఇంకొక రూపంలోకి వచ్చేసి మీ ఫోన్‌లోకి రావచ్చు ఏఐ బేస్డ్‌గా. ఓకే. అంటే దాన్ని ఐడెంటిఫై చేసి. సో, రైట్. ఇప్పుడేమవుతుంది మీకు తెలియకుండానే మీ ఫోన్‌లోకి వచ్చినట్లు. హ్మ్. మనం ఎలాగైతే వైరస్‌లు, కరోనా వైరస్ ఇలాంటివంతా కూడా మ్యుటేషన్స్ చేసుకుంటూ, ఆ స్పైక్ ప్రోటీన్‌ని చేంజ్ చేసుకుంటాయో, సేమ్ ఏఐ బేస్డ్‌గా మీ ప్రొటెక్షన్ ఆల్గారిథం ఏదుందో ఐడెంటిఫై చేసి, ప్రొటెక్షన్ ఆల్గారిథంని స్కిప్ చేసేసి లోపలికి అడుగుపెట్టేలా కూడా చేసే స్కోప్ ఉంటుంది. ఓకే. సో, హ్యాకింగ్ లాంటివి ఇంకాస్త ఈజీ కాబోతూ ఉన్నాయి. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఫైనాన్షియల్‌గా కావచ్చు, అకౌంట్స్ థెఫ్ట్ కావచ్చు, ఎలాంటి ఎంత ఇంపర్సనేషన్ కావచ్చు, అన్నీ ప్రాబ్లమ్ కాబోతూ ఉన్నాయి. అదే. టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలా? లేకపోతే అది పెరిగి మనకే ఇదవుతున్నట్టు. నష్టం తీసుకొస్తుందని బాధపడాలా అర్థం కావట్లేదు యాహ్! సార్. ఈ ఎగ్జాక్ట్‌లీ. మధ్య మనం ఇది చూస్తూ ఉంటే. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, మరికొంతమంది ఏంటంటే మీరందరూ ఎందుకు వేరేగా థింక్ చేస్తూ ఉన్నారు? ఏఐ అన్నది ఇప్పుడు మనుషులకి ఇంకా ఈజీ చేసే ప్రాసెస్ కదా! ఈజీని చేస్తున్నాం కదా మేము. ఎందుకు నెగెటివ్ బేస్ అన్నది చూస్తూ ఉన్నారని చెప్పి మరికొంతమంది వితండవాదనం కూడా చేస్తూ ఉంటారు. యాహ్! వాళ్ళకేం చెప్తారు సార్ ఫైనల్‌గా? ఏఐ అనేది ఏది ఈజీ చేయదండి. హ్మ్. ఏఐ ఈజీ చేయటం అంటే ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఏమి ఈజీ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ కలిగి ఉన్నాననుకోండి. హ్మ్. నా సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఒక 100 మంది రిక్వైర్మెంట్ ఉంటే గనక 100 మందికి నేను ఇంతకాలం ఏం చేస్తున్నా అంటే సాలరీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్‌కి రావడానికి బస్సుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అలవెన్సెస్ అక్కడంతా పెట్టున్నాను. హ్మ్. ఇప్పుడు నాకు ఈ 100 మందిలో 90 మంది చేసే పని ఏఐ చేస్తుంది. హ్మ్. సో, ఆ పనిని 10 మంది చేత చేయించుకుంటున్నాను. 90 మందిని తీసేస్తున్నాను అనుకుందాం. అవును. ఇప్పుడు ఏమి ఈజీగా ఇచ్చేసింది ఇండస్ట్రియలిస్ట్‌లకు గాను, కంపెనీస్ కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి గాను అది సులభం చేసింది. హ్మ్. 90 మంది జాబ్స్ అయితే పోయినాయి గదా! అవును. సో, 10 మంది మాత్రం సర్వైవ్ కాగలుగుతున్నారు. ఇప్పుడు కొంతకాలానికి ఏమవుతుందంటే, ఇనీషియల్‌గా ఏఐని అడాప్ట్ చేసుకున్న కంపెనీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. ఎందుకంటే, దే హావ్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు హ్మ్. హెల్త్ కేర్ ఇండస్ట్రీనో, లేకపోతే రకరకాల వీళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చుంటారు. హ్మ్. ఒక హ్మ్. 100,00,00,000 ప్రాజెక్ట్ అనుకోండి. వీళ్ళకి ఖర్చయ్యేది 10,00,00,000 అనుకోండి. ఇప్పుడు 1,00,00,000 ఖర్చయిద్ది. 99,00,00,000 మిగిలిద్దనుకుందాం. మిగిలింది. అవును. మిగిలిద్దనుకుందాం. ఇనీషియల్‌గా ఎంజాయ్ చేస్తారు. కొంతకాలానికి ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చున్నారో వీళ్ళకెవరు క్లయింట్సు? ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళే. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వీటికెళ్తూ ఉంటారు. యెస్. ఓకే. వీళ్ళకి జాబ్ లేకపోతే గనక వీళ్ళెక్కడో రోడ్డు చివర నుండే ఏదో చిన్న హాస్పిటల్‌కి ఇలాంటి వాటికి వెళ్ళేసేసి ట్రీట్ చేసుకుందాం అనుకుందాం. హ్మ్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ నిలదొక్కోగలుగుతుందా? లేదు. సో, దానికి డబ్బులు రాకపోతే వాళ్ళేం చేస్తారు ఫైనల్‌గా? వాళ్ళు కంపెనీకి ప్రాజెక్ట్ ఇవ్వడం తగ్గిపోతుంది. కంపెనీకి ప్రాజెక్ట్ ఇవ్వడం తగ్గిపోతే వాళ్ళకి కూడా డబ్బులు తగ్గిపోతాయి. హ్మ్. అంటే ఇదంతా ఇంటర్ డిపెండెంట్ కాబట్టి ఇనీషియల్‌గా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత తర్వాత ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అయిపోయేసి హ్మ్. మనుషులంతా కూడా అన్ని ఇండస్ట్రీసు ఎవ్రీథింగ్ ఈరోజు లగ్జరీస్ ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఇండస్ట్రీ కూడా సింప్లీ ప్రాఫిట్స్ లేకుండా ఒక నార్మల్‌గా బతికే పరిస్థితి కూడా రావచ్చు. రైట్ సార్. సో, ఇప్పుడు మీరన్నారు గదా! ఉద్యోగాలు పోతాయని యాహ్! చెప్పి. జనాలందరూ ఇప్పుడు ఆ భయంలోనే ఉన్నారు. ఏఐ ఎగ్జాక్ట్‌లీ. వచ్చాక అన్నీ ఇప్పుడు హెల్త్ కావచ్చు, లేకపోతే మీడియా ఫీల్డ్ కావచ్చు, యాహ్! ప్రతి చోట గూడా ఈ ఏఐ ప్రవేశపెట్టిన తర్వాత మాకు వర్క్ ఈజీ అయిపోతుంది. ఇంక మీతో మాకు పనేంటి? ఎగ్జాక్ట్‌లీ. జీతాలు మిగిలిపోతాయి. నెక్స్ట్ ట్రావెలింగ్స్ అవును. మిగిలిపోతాయి. అవును. నెట్ మిగిలిపోతుంది. అవును. కరెంట్ బిల్లులు మిగిలిపోతాయి. అవును. మొత్తం అన్ని సేవింగ్సే అని చూసుకుంటున్నారు గానీ, అరే ఫ్యూచర్‌లో నువ్వు ఇంత సేవ్ చేసుకున్నది నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావన్నది వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. యాహ్! చూసుకోలేకపోతున్నారు. అదే. యాహ్! సార్ చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి? ఈ యాప్స్‌ని ముందుగా పిల్లలు గూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. యాహ్! వాట్ ఈస్ రైట్? వాట్ ఈస్ రాంగ్? మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? మనకది ఎంత వరకు ఉపయోగపడతది అన్న విషయాలు కూడా తెలుసుకోవాలి. యాహ్! ఎనీవే థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ తప్పకుండా. సార్.